ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం న్యాయాధిపతులు 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుండి 39 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. ఈ ఉదయం దేవుని యొక్క ఆత్మ మీ వద్దకు దిగి వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నారు. మీరున్నటువంటి పరిస్థితులలో ఆయన మీకు ఒక ధైర్యాన్ని అనుగ్రహించబోతున్నారు. మిమ్మలను ఆయన సర్వ సత్యములోకి నడిపించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా అనుదినం వర్ధిల్లుతున్నారా? దేవుని యొక్క కృప మీరు అంతకంతకు అనుభవిస్తున్నారా? ఈ దినాలలో ప్రభువు తన సన్నిధిని మీకు బలముగా అనుగ్రహిస్తున్నారు. ఆయన మీ కొరకు ఏది చేయగోరునో తప్పకుండా అది ఆయన చేసి తీరుతాడు. ఆయన తలంచినది మీకు క్షేమానికే. ఆయన తలంచినది మీకు మేలుకరమే. ఆయన తలంచినది మిమ్మలను ఉన్నత స్థలముల మీద నిలబెట్టడానికే. ఏ మాత్రం కూడా మీరు నిరాశపడద్దు. నిశ్చయముగా దేవుని యొక్క హస్తం మీ పైన ఉంచబడింది. మీరు ప్రభు నుండి గొప్ప కార్యాలు కన్నులార చూస్తారు. ఇది మీ హృదయములో నాటనివ్వండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు వారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రియులారా, ఒక గొప్ప వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నీవు ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. నీ కన్నీటికి కారణమైన ఆ బాధ కూకటి వేళ్లతో దానిని నేను పెకిలించి వేయబోతున్నాను. నువ్వు ఇక ఏమాత్రం చింతపడవు. నువ్వు ఇక ఏమాత్రం ఆందోళన చెందవు. నేను నీకు తోడై ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీ మొర్ర వినగానే నీకు ఉత్తరమిచ్చును. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయనకు మొర్రపెట్టినప్పుడు నీ మొర్రని ఆయన తృణీకరించడు, ఆయన త్రోసివేయడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని పలికిన ప్రభు, ఒక పక్షి నేల రాలాలన్నా నా తండ్రి యొక్క సెలవు అవసరమని చెప్పలేదా? అవును, ఒక పక్షి, ఒక పిచ్చుక నేల రాలడానికే ఆయన సెలవు అవసరమైతే, అనేక పక్షుల కంటే శ్రేష్ఠులైన మీరు మొరపెట్టినప్పుడు ఆయన ఎందుకు మిమ్మల్ని వదిలేస్తాడు? మీ మొర్రను ఎందుకు ఆయన తృణీకరిస్తాడు? మీకు నిశ్చయముగా ఆయన ఉత్తరమిస్తాడు, జవాబు దయచేస్తారు. నీ కన్నీళ్లు నిశ్చయంగా తుడవబడతాయి. నీకు గొప్ప మేలును ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. మేలు కలుగు త్రోవలో ఆయన నిన్ను నిలబెట్టి ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఈ దినముననే నీ కొరకు ఆయన చేయబోతున్న ఆ కార్యం కొరకు నిరీక్షణతో కనిపెట్టి ప్రార్థన చేయి. నీవిక ఎన్నడూ సిగ్గునందవు, అవమానమునందవు. నీకు ఆయన శుభకార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఆయన సమయం సమీపించినది. ఒక్కసారి ఆయన తట్టు చూడు.
మేలు కలిగే ఒక్కసారి ఆయన తట్టు చూడు. మేలు చేసే ఆయన హస్తం నీ వైపుకు చాపబడింది. అటువంటి మేళ్లతో నువ్వు నింపబడాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. వారి కన్నీళ్లు తుడచండి. వారి మొర్ర ఆలకించండి. వారి వేదన తొలగించండి. తండ్రి, మీ శ్రేష్టమైన బహుమానాలతో వారిని నింపండి. వారిని తృప్తిపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.